ఆరింట్ల 5గురు ముఖ్యమంత్రులు, అయ్యొక ముఖ్యమంత్రి, కొడుకొక ముఖ్యమంత్రి, బిడ్డొక ముఖ్యమంత్రి, అల్లుడొక ముఖ్యమంత్రి, మందు గోలేసే సార్ ఒక ముఖ్యమంత్రి, ఇప్పుడు 6వ ముఖ్యమంత్రి మనుమనిగా చిరునామా చేసి ఉన్నారు. తెలంగాణలో నా ప్రజలు మాట్లాడుతూనే ఉన్నారు, కేసీఆర్ అనేటోడు ఒక ముఖ్యమంత్రిగా పిడికడు వ్యక్తే తప్ప తెలంగాణను శాసించేటోడు ఈ భూమి మీద నైజాములు పోయినరు, రాజులు పోయినరు, రాకాశి బల్లుల కంటే ధిక్కారము ప్రదర్శించిన మన పరాయి పాలన కూడా వాళ్ళ ఇంటికి పోయింది. సారు ఎందుకంటే తన నీడ నాకు తోడుగా సింహములాగా వస్తుంది అనుకుంటాడు. కానీ ఇక్కడ ఎవరైనా చిటికడేనా, చిటికడు మట్టే. మన పెద్దలు ఒక మాట అంటారు, అది చెప్పాలి. ఎందుకురా అంత ఉచ్చిలిపోతున్నావు, ఏము తెచ్చినవని ఏం తీసుకుపోతావని. ఏమున్నది బిడ్డ జీవితం అంటే, ఇవాళ ఇంట్లో రేపు మంట్లే. మీరు సంపాదించుకొని మీ కుటుంబమే, ప్రజాస్వామ్య పాలన కాదది, కుటుంబ పాలన. ప్రజాస్వామ్య ప్రజలు భాగస్వామ్యమై పాలన చేస్తున్న పాలన కాదది. బంగారు తెలంగాణ, నా తెలంగాణను దోచుకోవడానికి అంగడు చేసిన తత్వం అది. అరే నా తెలంగాణ మట్టితో పరిమళాలుగా పచ్చగా వర్ధిల్లాలి కానీ అంగళ్ళు చేసి అమ్ముకునేందుకు కాదు ఈ తెలంగాణ. చెప్పిన కదా, ఏ ఒక్కడు లెక్కలేసుకుంటే వచ్చేదే నా తెలంగాణ. అందరం ఒక్కటైతే కదా వచ్చింది తెలంగాణ. ఒక్కడు లెక్కలేసుకుంటే వచ్చేదే నా తెలంగాణ. కనుదరిచిన పశుకూన మొదలు కాటికి కాళ్ళు జాపిన పండు ముసలి వరకు అందరం ఒక్కటైతే కదా వచ్చింది తెలంగాణ. ఏ ఒక్కడిదో కాదు అందరిది తెలంగాణ. ఏలుకోపోండి 5 ఏళ్ళు, కాదంటే 10 ఏళ్ళు, ఎల్లకాలం ఏలడానికి తెలంగాణ. ఎవ్వడి తాత జాగిరు కాదు అని చెప్పిన కదా ఈ నిప్పుల వాగులో. అందుకోసం ఇక్కడ ప్రజల తెలంగాణని పాటవాలుగా చెప్పడమే తప్ప ప్రజాస్వామ్యమని వేదికల మీద కాగితాల మీద నేను చెప్పగని ఇక్కడ వ్యక్తి ఆరాధన మొదలైంది, వ్యక్తి పాలన మొదలైంది, వాళ్ళ కుటుంబ పాలన మొదలైంది. కుటుంబమే కాదు తండ్రి, వాళ్ళ కులము కూడా రాజకీయాలు చేస్తుంది. నేను అరకులపోని అన్నాడు సారు, నాకు కులమే పూర్తిగా లేదన్నాడు సారు. రాజకీయాలకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కులాలను ఎలా విభజించి పాలిస్తున్నాడు, ఎట్లా కులాలను ఒక కులం విరుద్ధాలకు లోన్ చేస్తున్నాడు. కాబట్టి ప్రజాస్వామ్యం మీరంటే గుర్తొచ్చింది కులాల విషయంలో. ప్రభుత్వ పరంగా ఎస్టీ రిజర్వేషన్లు ఉన్న లంబాడా ఆదివాసీల మధ్య పంచాయతీని పెంచి పోషించి వాళ్ళిద్దరు ఒక దగ్గర కలుసుకోలేని పరిస్థితి కల్పించాడు. ప్రతి కులానికి అదే ముదిరాజు గంగపుత్రుల చిచ్చుబెట్టి వాళ్ళను ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోలేని పరిస్థితి కల్పించాడు. అదేవిధంగా ఎస్సీ మాలామాదిగా ఉపకులాలకు సంబంధించిన సమస్యను సామరస్యంగా పాలకులు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి దానికి సరైన పరిపాలన విధానాన్ని సూచించాల్సింది, దాన్ని అట్లనే పెంచి పోషించు. ఇట్లా ప్రతి వర్గాలల్లో ఏదో ఒక రకమైన విభజన తేవడము మనం పుస్తకాలలో చదువుకున్నాం. తెల్లదొరలు విభజించు పాలించు అనే విధానంతో రవి అస్తమించని సామ్రాజ్యాన్ని రాజ్యాలు ఏలిండ్రని మనం చదివినాం. అది చదవడం వరకే. ఈ 10 ఏళ్ళల్లో అయితే మాలాకటోలకు కళ్ళతోని మేము చూస్తున్నాం. ఎందుకు చూస్తుంటేనే ఈ విభజన ఈ రకంగా ఎందుకు ఇట్లా మారుతుంది అనేది. నాకు తెలిసి సారులో ఒక నైజం ఉంటుంది నాన్న. ఎందుకంటే ఏ కులంతోటి కూర్చుండి మాట్లాడితే 10 నిమిషాలల్లా పరిష్కారం అయ్యే లక్షణాన్ని సారు దగ్గర ఎవరొచ్చి కూర్చొని మూగొట్టాలి కనుక సారుకు చెప్పేంత స్థాయి ఎవరికి ఉన్నదని ఆయన భ్రమ. ఆయన ఎవరు చెప్పితే ఆయన వింటాడని. ఆయన కోటరి ఇలా ఎంత అగాధం వచ్చింది చెప్పితే కదా నన్ను నా పుస్తక ఆవిష్కరణలో. మళ్ళీ చెప్తున్నా, నా గడుపన అడుగుపెట్టి నా కడుపుల తలబెట్టి నా కాళ్ళకు దండం పెట్టి ఇట్లా ఒడిని బట్టి ఓట్లు బుచ్చమడుక్కునే నీకే గంత ఉంటే
అన్ని తానై నిన్ను నడిపిన నా తెలంగాణ జాతికి ఎంత ఉంటుంది సార్, మీరు మర్చిపోవద్దు. ఒకానొక రోజు నీ ఒళ్ళంతా వణికే ఉంటుంది అని చెప్పాను. ఇలా సారు పరిస్థితి ఒళ్ళంతా వణికే. మీరు ఇంత గొప్పగా చేశారు కదా, బంగారు తెలంగాణ చేశారు కదా, బీపామాడ బారేసిన ఆపరేషన్ ఆడ బారేసి ఇంటికి పోయి ఇట్లా కాలు మీద కాలేసుకొని తొడలు ఉప్పుడు మెడలు ఉప్పుకుంటూ అట్టనే కూర్చోవచ్చు కదా. మరి ఇంత భయం ఎందుకు వచ్చింది నీ ఒళ్ళులో? ఇంత ఎందుకు కొనుక్కొచ్చింది? కేసీఆర్ అంటే భయమా, అది కాంగ్రెస్ అంటే భయమా, బీజేపీ వాళ్ళు అంటే భయమా, లేకపోతే పక్క మా రేవంత్ అంటే భయమా? ఎవరంటే భయం? నీకు అంత భయం వచ్చింది? లేదు, నువ్వు పనికిమాలిన పాలసీల వల్ల నీ తప్పు నీకు ఓట్లొచ్చినప్పుడే తెలిసి వస్తుందా? ఓట్లడుక్కునేటప్పుడు వంగబడి ఓట్లడుక్కునేటప్పుడు ప్రజలు నాకంటే అధిపతులనే జ్ఞానం ఉండదా? అంటే ఆయన ఎప్పుడు మీరు రాసిన పాట మాయమవుతున్నాడమ్మ మనిషి అన్నవాడు అనే పాట కేసీఆర్ వినలేదంటారా? ఆయన వినకుండా కాదు, పాపము ఎనుగుద్ద పాండవ కథ అనేది ఒక కథ ఉన్నది ఇక్కడ. ఈ షో డెఫినెట్గా చూస్తాడు, ఎందుకంటే చూడాలి. ఈ ఎన్నికలు నెత్తి మీద ఉన్నాయి. ఈ టైంలో అందశ్రీ రేవంత్ రెడ్డి తెలంగాణ అంశాన్ని ప్రస్తావిస్తున్నట్టే గ్యారంటీగా చూస్తాడు. ఆ పాట కొంతైనా వినిపిస్తే ఆయనకి ఏమైనా కనీసం ఏమైనా మార్పు వస్తుందేమో అని నేను అనుకుంటున్నా. అయితే ఒకటి లీడరు, నేను ఒక్క మనవి చేస్తాను ఇక్కడ. నా తల్లిని చెరబట్టనంత కాలం నేను ఎవ్వరికైనా తల వంచి సలాం చేస్తాను. రేపు ఎవరు అధికారంలోకి వచ్చినా కాదు మీరు అధికారంలోకి వస్తే కూడా నా తల్లిని చెరబడితే ఆయనకు పాఠం చెప్తున్నాం ఇవాళ మనం. ఆయనకు ఆల్రెడీ పాఠం వచ్చింది కూడా, ఒళ్ళులో వణుకొచ్చిందంటే పాఠం వచ్చినట్టే. కానీ లోకనానుడు ఒక్కడున్నది కేసీఆర్లో, రాజకీయ నాయకులలో కూడా అది ఉంటుంది. ఇనుగుద్ద పాండవ కథ అని వినడం వదిలిపెట్టడం, వీళ్ళే అన్ని తయారు చేయడాలు, ఈ ద్వంద్వ నీతులు ఉంటాయి వెళతాడు. కాబట్టి నేను మీ ఇంటర్వ్యూలో ఇలా రేవంత్ ఇంట్లో కూర్చున్నా, రేవంత్ ముందట కూర్చున్నా, అరే ఏమి కాంగ్రెస్ వాళ్ళకు పోతున్నాడా ఏంటి తెలంగాణ, కేసీఆర్ అందశ్రీ ఏమై ఎక్కడేం కాడు, తెలంగాణకు కట్టుబడే ఉంటాడు. తెలంగాణ అమ్మ పాదాన సందడి చేసి అందగానే ఉంటాడు. రేపు మీ వల్ల కూడా ఏదన్నా